సహకరించట్లేదయ్యా. అయ్యా నీరసించిపోతున్నానయ్యా. అయ్యా అవమానపరచబడుతున్నానయ్యా. అయ్యా నిందించబడుతున్నానయ్యా. అయ్యా ఎవరు నన్ను బయటికి లాగగలరు అంటే ఆయన చెప్తున్నాడు కదా, ఎవరినో అడగడం ఎందుకు, ఎవరి దగ్గరకు వెళ్ళడం ఎందుకు, ఎవరి దగ్గర చేయి చాపడం ఎందుకు, ఎవరి వైపు చూడడం ఎందుకు, కానీ అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడని నేను లేనా? హల్లెలూయా. అత్యధికంగా చేయ శక్తి గల దేవుడిని మనం నమ్మి ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లారా. మన దేవుడు శక్తివంతుడు. ఎలాంటి శక్తివంతుడు అంటే అత్యధికంగా మనం కొద్దిగా అడుగుతాం కానీ ఆయన ఎంత ఇవ్వగలడు. హల్లెలూయా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినవాడు. విశ్వసించు, కలవరపడకు, దిగులు పడకు, కలత చెందుకు, విశ్వసించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. అయితే ఇంకా దేవుని యొక్క రాకడకు సూచనలు అనేకమైన ఉన్నవి. అందులో దేవుడు ఏమన్నంటే నా రాకడకు సూచనలు అనేకమైన వస్తున్నాయి. అయితే ఆ సూచనలు నువ్వు గమనించి అంతే. నువ్వు బలహీనరాలుగా ఉంటున్నావా, నువ్వు ఎక్కువగా అసలు దేవునికి ఆయస్కరంగా బ్రతుకుతున్నావా, లేదంటే నువ్వు నిందలు పడుతున్నావా, లేదంటే నువ్వు అవమానపడుతున్నావా, నువ్వు కలత చెందుతున్నావా, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే కొన్ని సమయంలోని మనకు మనమే దేవునికి ఆయస్కరంగా కూడా మార్చబడిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నువ్వు అసలు ఈ లోకం వైపు, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు, బలహీనతల వైపు నువ్వు చూడకు. ఒక్కసారి నా వైపు చూసి అడుగు వాటికంటే నువ్వు అడుగుతో కొంచెమే. ప్రభువా ఈ విషయంలో నిందించబడ్డానయ్యా, నిందను తొలగించు. ఈ విషయంలో బలహీనపరచబడ్డానయ్యా, బలహీనత నుంచి విడిపించు. ఈ విషయంలో అనారోగ్యతగా ఉన్నాను ప్రభువా, ఈ అనారోగ్యత నుంచి విడిపించని నువ్వు చిన్నదే అడుగుతావు, విడిపించు ప్రభువా అని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు ఇప్పుడు పడుతున్న బాధనే విడిపించమంటున్నావు. దేవుడు ఏమన్నా అంటే ఆ బాధకు మూల కారకమైన వేరు నుంచి విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. బాధ పెట్టడానికి ఒక వేరు ఉంటుంది. ఇంత కాయలు వేసింది అనుకోండి, ఆ కాయ ఈ పైకి రావడానికి లోపల నుంచి ఒక వేరు ఉంటుంది. ఆ వేరు అలా తన్ని పైకి ఇంత కాయలా కనబడుతుంది. మనము ఈ కాయ కనబడకుండా మాయమైపోవాలి ప్రభువా అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ కాయని సృష్టించిన వేరుతో సహా తీసివేసేస్తా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కాలు నొప్పి, నడుము నొప్పి, మెడల నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ మనం ఈ పైన చిన్న బాధపడుతున్నాం, కానీ దాని లోపల ఉన్న వేరుతో సహా తీసివేసేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయశక్తి గల దేవుడిని నేను, నా మీద ఆధారపడండి, నేను సమస్త